ఉదయకాలపు ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవ, అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేటుకు శక్తి కలిగిన మా యేసయ్య, మారని మార్పు చెందని మా కన్న తండ్రి, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, గడిచిన దినమంతా, గడిచిన రాత్రంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు, మమ్మను పోషించినారు, మమ్మను సంరక్షించినారు. దేవా, మా భారాలన్నిటినీ మీరు భరించినారు తండ్రి. మా అక్కరలు, మా కొరతలు, మా చింతలు మీరు తీర్చినారు దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి, నిందలు, అవమానాల నుండి, సమస్యలు, శోధనల నుండి, పగవారి నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి, శత్రువుల నుండి మీరు మమ్మను తప్పించినారు, మమ్మను కాపాడినారు. ఆదరించి ఓదార్చిన మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. గడిచిన దినము మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడయుండి సహాయం చేస్తూ వచ్చారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకాన్ని, అపాయములను, ప్రమాదములన్నిటినీ మా యొద్ద నుండి దూరపరిచినారు దేవా. అయ్యా, గడిచిన దినము మేమెంతగా మీకు దుఃఖాన్ని కలిగించినప్పటికీ, ఎంత అవిధేయతగా, విరోధంగా ప్రవర్తించినప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు, మమ్మను ప్రేమించినారు. సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపనిచ్చారు దేవా. మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో వేకువనే లేచి మీ పాదాల వద్ద సాగిలపడి తండ్రివైన మీకు మొరపెట్టడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, మీ నామాన్ని గణపరచడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు గతించిపోయారు, కొనిపోబడ్డారు. వారికంటే మేము గొప్పవారిమి కాదు, విశ్వాసులం కాదు, శ్రేష్ఠులం ఎంత మాత్రం కాదు దేవా. అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. సమస్త దేవతల కంటే పూజనీయుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అధిక స్తోత్రం నొందదగిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఐశ్వర్యవంతుడై ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమస్త దేవతల కంటే పూజనీయుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బంధింపబడిన వారిని విడిపించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గుండె చెదిరిన వారిని బాగు చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గుండె చెదిరిన వారి గాయములు కట్టువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బాధపడు వారి కోరికను వినువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బాధింపబడు వారి పక్షమున వ్యాజ్యమాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దోచుకుని వారి చేతి నుండి దీనులను, దరిద్రులను విడిపించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శ్రమపడు వారిని రక్షించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికి న్యాయం తీర్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా తల ఎత్తువానిగా ఉన్నావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కెరూబులు సెరూపులచే నిత్యము కొనియాడబడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు ఆధారముగా ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను సురక్షితంగా నివసింపజేయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆపత్కాలమందు నన్ను ఆదుకొనువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా దీపం వెలిగించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ భక్తులను విడువక ఎన్నటెన్నటికీ కాపాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యథార్థంగా ప్రవర్తించు వారికి మేలు చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దీనులను లేవనెత్తువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దీనులను రక్షణతో అలంకరించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతునికి కలుగు అనేక ఆపదలలో నుండి విడిపించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతుడు మొరపెట్టగా ఆలకించి వారి శ్రమలన్నిటిలో నుండి విడిపించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం.
నీతిమంతులను ఎన్నడూ కదలనియ్యనివాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేలపడినను చెయ్యి పట్టుకొని లేవనెత్తువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దరిద్రులను తన ప్రజల ప్రధానులతో కూర్చుండబెట్టువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దరిద్రులకు న్యాయం తీర్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి లేని వారికి తండ్రిగా ఉండువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విధవరాండ్రులకు న్యాయకర్తగా ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన ఆలకించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరదేశులను కాపాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఏకాంగులను సంసారులుగా చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి లేని వారికి సహాయకుడు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సేవకుల ప్రాణమును విమోచించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తన సేవకుని క్షేమమును చూచి ఆనందించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ సేవకుని మాట రూఢీపరచువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అధిక స్తోత్రం నొందదగిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బాధపడు వారి కోరికను వినువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బాధింపబడు వారి పక్షమున వ్యాజ్యమాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యూదా గోత్రపు సింహమా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యుద్ధ శూరుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమస్త దేవతల కంటే గొప్పవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా కుడి ప్రక్క నీడగా ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దయాదాక్షిణ్య పూర్ణుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా పక్షమున యుద్ధము చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు నాకు సహాయకరమైన కేడెము గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దహించు అగ్ని, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భయంకరమైన మహాదేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విశ్వాసమును కొనసాగించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విశ్వాసమునకు కర్త, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ కుడి చేత నన్ను పట్టుకొనువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కనుపాప వల్లే మమ్మను కాపాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పక్షిరాజు తన పిల్లలను మోయునట్లు నీ ప్రజలను మోయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అధిక బుద్ధిని అనుగ్రహించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు సహాయం వచ్చుకొండా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తిని అనుగ్రహించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యాకోబును ప్రేమించినవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి, మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆయుష్ని, ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఆనాడు మా పితరులు, నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్తుతించినారు. ఎన్ని కష్టాలొచ్చినా, ఎంతగా శ్రమల పాలైనప్పటికీ మిమ్మల్ని స్తుతించడం మానలేదు. కాబట్టే మీరు వారిని ఎంతో అధికంగా ఆశీర్వదించారు. ప్రతి పరిస్థితి నుండి విడిపించినారు. అత్యున్నతంగా హెచ్చించినారు దేవా. అయ్యా, మీ ప్రేమను బట్టి, మీ గొప్ప సహాయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఈ సమయాన మా స్తుతులను కూడా మీరు అంగీకరించండి. మమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, మమ్మను కూడా అధికంగా దీవించండి. అన్నిటికంటే ముఖ్యంగా మమ్మను ఆత్మీయంగా బలపరచండి. విశ్వాసంలో ఎదిగే కృపను మాకు దయచేయండి. పరిశుద్ధ హృదయాన్ని మేము కలిగి ఉండుటకు సహాయం చెయ్యండి దేవా. అయ్యా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు స్తోత్రాలు. ఈ దినమంతటి కొరకై మీ పాదాల వద్దకు వస్తున్నాము దేవా. మమ్మనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ దినమున ఎలాంటి శ్రమ, ఎలాంటి సమస్య, బాధ ఎదురైనప్పటికీ కూడా వాటన్నిటిని జయించగలిగే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా భయాలన్నిటినీ కూడా మీరు దూరపరచండి దేవా. మీ యందు ఆనందించే వారిమిగా మమ్మను సిద్ధపరచండి దేవా. అయ్యా, ఈ దినమున మీకిష్టలంగా, మీకు సాక్షులంగా, మీ నామానికి మహిమకరంగా మేము జీవించుటకు సహాయం చేయండి దేవా.
చూపుల ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచనలు, క్రియల ద్వారా, మాటల ద్వారా ఎక్కడా మీ దృష్టికి అవిధేయతగా నడుచుకోకుండా, పాపం చెయ్యకుండా మీరే మమ్మను మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున మేము చెయ్యబోయే పనులలో, మా ప్రయత్నాలలో, మా ప్రయాణాలలో మీరే మాతో కూడా ఉండండి. మా చేతి పనులన్నిటినీ మీరు ఆశీర్వదించండి. మీరెంతో దయగలిగిన దేవుడో తండ్రి, కృపా కనికరములు కలిగిన దేవుడో తండ్రి. ఈ దినమున నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రియులు చేసే ప్రతి పనిలో తోడయ్యుండి సహాయం చేయండి. చక్కటి బలాన్ని, క్షేమాన్ని, కాపుదల, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున మమ్ములందరినీ శత్రువుల నుండి, ఆటంకాల నుండి, ప్రమాదాల నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ ప్రమాదకరమైన లోకం నుండి మమ్ములను, మా ఇంటి వారిని మీరు దాచండి దేవా. ఈ దినమున మేము చేసే పనులలో మేము సోమరులంగా, బలహీనులంగా, శక్తిహీనులంగా ఉండకుండా చురుకుగా, చక్కగా మా పనులు చేసుకున్నట్టుకు మీరే మాకు సహాయం చేయండి. ఈ దినమున విశ్రాంతిని, నెమ్మదిని, ప్రశాంతతను మాకు దయచేయండి ప్రవ్వా. కష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, సమస్యలు వచ్చినా వాటన్నిటిని జయించగలిగే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమంతా కూడా నీ ప్రియులైన వారందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. బిడ్డల ఎడల మీరే అద్భుత, ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మిమ్మల్ని సేవించే మేము మీ నామానికి మహిమకరంగా, మీకు సాక్షులంగా ఈ లోకంలో జీవించుటకు సహాయం చేయండి. ఈ దినమున ప్రార్థించడంలో, వాక్యాన్ని ధ్యానించడంలో నమ్మకస్తులంగా ఉండుటకు సహాయం చేయండి. మా నోటి ద్వారా, మా చూపుల ద్వారా, మా తలంపులు, క్రియలు, ఆలోచనల ద్వారా మీ దృష్టికి అవిధేయతగా, దుఃఖకరంగా మేము జీవించకుండా మీరే మాకు తోడయ్యుండి సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. బిడ్డల చదువుకు తగిన చక్కటి జాబులను దయచేయండి ప్రవ్వా. శ్రేష్టమైన ఉద్యోగాలను అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, బిడ్డల సంతోషాన్ని సంపూర్ణం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అధికారులు అడిగే ప్రశ్నలకు తడబడకుండా, భయపడకుండా చక్కగా సమాధానం చెప్పే కృపను దయచేయండి ప్రవ్వా. మీ చిత్తమైతే బిడ్డల ఎడల అధికారులకు దయ పుట్టించి దేవా. చక్కటి జాబు పొందుకొనుటకు సహాయం చేయండి దేవా. అలాగే ఈ దినమున రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయడానికి వెళ్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. రాసే హస్తాల్ని బలపరచండి. మంచి జ్ఞానం చేత నింపండి దేవా. ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం రాసేలాగన మీరే కృప చూపించండి దేవా. ఈనాడు ప్రవ్వా, బిడ్డలు ఆశిస్తున్న కాలేజీలో, కోరుకుంటున్న కంపెనీల్లో చక్కటి జాబులు, సీట్లు పొందేలాగున మీరే సహాయం చేయండి దేవా. బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం అనుగ్రహించండి దేవా. బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. వారి కోరికలను మీరు తీర్చండి దేవా. ఈనాడు బిడ్డలు ఆశించినవి దక్కగా, కోరుకున్నవి నెరవేరక ఎంతో బాధపడుతున్నారు, కృంగిపోతున్నారు దేవా. ఈ దినమున అలాంటి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీరే వారికి గొప్ప సక్సెస్ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఆర్థిక పరమైన ఇబ్బందుల నుండి మా అందరికీ మీరే గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా. ఈనాడు మా అవసరతలు, మా కొరతలు, మా అక్కరలు తీర్చే కృపగలిగిన దేవుడు మీరే తండ్రి. దయచేసి ఆర్థికంగా మమ్మను బలపరచండి దేవా. మేము చేసే పనులంతటిలో చక్కటి జ్ఞానాన్ని, సఫలతను మాకు అనుగ్రహించండి దేవా. మా చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా. బిడ్డలందరినీ నూరంతలుగా ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, ఏ ఏ కారణాల వలన అప్పుల సమస్యలలో చిక్కుకున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి అప్పులు మీరు తీర్చండి దేవా. ఈనాడు అప్పులు తీర్చడానికి బిడ్డలు ఎంతో ప్రయాసపడుతున్నారు, కాయ కష్టం చేస్తున్నారు, కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. దయచేసి బిడ్డల బాధను మీరు చూడండి దేవా. అప్పులు తీరుటకు మీరే వారి ఎడల అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రతి ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా. అన్ని విధాలా బాగున్నా బిడ్డలకు వివాహాలు జరగక బాధపడుచున్నారు దేవా. ఈ సమయాన వివాహాలు జరగక కన్నీరు కారుస్తున్న యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఏ సమస్యలను బట్టి, ఏ లోపాలను బట్టి వివాహం జరగని స్థితిలో ఉంటున్నారో అట్టి వారిని కూడా మీరు కనికరించండి దేవా. బిడ్డల
బిడ్డలకు మీ గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా బిడ్డలు వివాహ ప్రయత్నాలు చేసి విసిగిపోయిన వారిగా ఉంటున్నారు దేవా. అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారికి సాటి అయిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ మీరు ఆశీర్వదించండి దేవా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరగబడుటకు సహాయం చెయ్యండి దేవా. వివాహం జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చెయ్యండి దేవా. భార్య భర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి మధ్య మనస్పర్ధలు, కలహాలు, విభేదాలు, పంతాలు, పట్టింపులు మీరు తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని మీ అందు భయం భక్తి కలిగి జీవించే కృపను దయచేయండి. బిడ్డలు కూడా తల్లిదండ్రుల మాటకు విధేయత చూపేవారిగా సిద్ధపరచండి దేవా. కుమారులు కుమార్తెలు తల్లిదండ్రులను సన్మానించే హృదయం కలిగి ఉండటకు సహాయం చేయండి. ఈనాడు కుటుంబం అంతా ఒక్కటిగా కూడుకొని కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండటకు మీరు సహాయం చేయండి. అలాగే దేవా, సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఏ కారణాన్ని బట్టి సంతానం పొందుకోక బాధపడుచున్నారో అట్టి వారందరినీ మీరు కనికరించండి దేవా. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం అన్న వాగ్దానం బిడ్డల పట్ల సంపూర్ణంగా నెరవేర్చండి దేవా. ఈ దినమున గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. సుఖమైన ప్రసవం కొరకు బిడ్డలు ఎదురు చూస్తుండగా మీరే వారి కోరికను తీర్చండి. బిడ్డలో ఉండే భయాన్ని తొలగించండి. కుమారుడు కుమార్తెలు కలగాలని ఆశపడుతుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా. ఎలాంటి శారీరక లోపం లేని బిడ్డను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తల్లి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని, చక్కటి క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. అలాగే తండ్రి, ఈనాడు హాస్టల్లో ఉండి చదువుకుంటున్న బిడ్డలను, ఉద్యోగం చేసుకుంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. మీ రక్షణ, భద్రత, కాపుదల వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు ఎందరైతే బిడ్డలు అనారోగ్యాలతోటి బాధపడుచున్నారో, నొప్పులు గాయాలతోటి లేవలేని స్థితిలో ఉంటున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలను ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్లో, ఐసీలో మరణకరమైన పరిస్థితుల్లో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్న బిడ్డల్ని మీరే ముట్టి తాకి స్వస్థపరచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున నీ బిడ్డలైన వారందరినీ సకల కీడుల నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు ఆయా పనులకు వెళ్తుండగా జంతువుల నుండి, దుష్ట మృగాల నుండి, విష పురుగుల నుండి బిడ్డల్ని మీరు కాపాడండి. సజీవులనుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే పాపపు క్రియలతోటి, పాపపు అలవాట్లతోటి, సిగరెట్లకు, సినిమాలకు, సెల్ ఫోన్స్కి, లోకానికి, వ్యర్థమైన వాటికి బానిసలుగా బ్రతుకుతున్నారో అట్టి వారందరికీ మీ గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా. బిడ్డలలో రక్షణ కార్యాన్ని జరిగించండి దేవా. పాపం నుండి విడిపించబడి మీ సన్నిధికి వచ్చుటకు, మిమ్మల్ని సేవించుటకు మీరే సహాయం చేయండి దేవా. కృప చూపించండి. ఈనాడు ప్రవ్వా, ఇండ్లు లేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. మీ చిత్తమైతే బిడ్డలు శ్రేష్టమైన గృహాలను కలిగి ఉండటకు సహాయం చేయండి దేవా. వాహనాలు లేక బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇన్కంప్లీట్గా ఉన్న కన్స్ట్రక్షన్స్ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నాయన, బిడ్డలను ఆర్థికంగా బలపరచండి దేవా. అక్కరలు కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డల కుటుంబాలలో శుభకార్యములు జరగక, మంచి పనులు నెరవేరక ఎంతో బాధపడుచున్నారు దేవా. అట్టి బిడ్డల బాధను మీరు దూరపరచండి దేవా. బిడ్డలు కోరినట్లుగా వారి కుటుంబంలో, వారి బిడ్డల జీవితాలలో శుభకార్యములు జరుగుటకు మీరే సహాయం చేయండి దేవా. ఈ దినమున ప్రవ్వా, వ్యాపారంలో నష్టాలొచ్చి బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాలు కోల్పోయి కుటుంబాన్ని పోషించుకోలేక ఆర్థికంగా నష్టపోతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల నష్టాలను మీరే దూరపరచండి దేవా. ఏ కారణాన్ని బట్టి ఉద్యోగాలు కోల్పోయినారో మీ చిత్తమైతే శ్రేష్టమైన ఉద్యోగం మరలా వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు వివిధ రకాల కోర్టు కేసులతోటి బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎంతో కాలంగా కోర్టుల చుట్టూ తిరుగుతూ నష్టపోతున్న బిడ్డల పట్ల మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సహోదరి సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. వారి సేవా పరిచర్యలో ఎదురయ్యే ప్రతి నష్టాన్ని, కష్టాన్ని, సమస్యను, శత్రు భయాలను మీరు దూరపరచండి దేవా. సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారికి ఎదురయ్యే ప్రతి
ఆటంకాన్ని అపాయాన్ని సంపూర్ణంగా దూరపరచండి. బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. ఎక్కడైతే సువార్త ప్రకటించబడుతుందో అక్కడ నూతనమైన ఆత్మలు రక్షించబడుటకు సహాయం చేయండి దేవా. మీరాకడ బహు సమీపంగా ఉంటుంది దేవా. అందరూ అంతటా మారు మనసు పొందుకొనుటకు సహాయం చేయండి. నశించిపోతున్న ఆత్మలను మీరు రక్షించండి దేవా. అందరూ మీతో పాటు ఆ యొక్క పరలోకంలో నివాసం ఉండే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ప్రవ్వా రక్షణ లేని ప్రతి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. రక్షణ లేని భర్తలను, రక్షణ లేని భార్యలను, పిల్లలను, రక్షణ లేని తల్లిదండ్రులను, తోడబుట్టిన వారిని, రక్త సంబంధికులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. రక్షించండి దేవా. మారు మనసు, పాప క్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు నీ బిడ్డలైన వారు వారి కుటుంబ సభ్యులకు రక్షణ లేదని, చెప్పిన మాట వినడం లేదని, పాపాన్ని విడిచిపెట్టడం లేదని ఎంతో బాధపడుచుండగా అట్టి వారి బాధను మీరు దూరపరచండి దేవా. సహాయం చేయండి దేవా. వారి కోరికలను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగానికి వెళ్తున్న సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి దేవా. అధికారులకు లోబడి నమ్మకంగా పనిచేసే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. అధికారుల ఒత్తిళ్ల నుండి బిడ్డల్ని కాపాడండి దేవా. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తుండగా మీరే వారి పట్ల గొప్ప కార్యం జరిగించండి దేవా. బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయండి. బిడ్డల కోరికలను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతో కాలంగా అదే శాలరీకి పనిచేస్తూ కుటుంబంలో అక్కరలు కొరతలు తీరని స్థితిలో ఉంటున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. సకాలంలో ఇంక్రిమెంట్స్ వేసే మనసును ప్రతి యజమానునికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. జీతాలు ఇవ్వని యజమానుల్ని కూడా మీరు మార్చండి దేవా. నాయన, సక్రమంగా రెగ్యులర్గా జీతాలు ఇచ్చే మనసును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మా దేశాన్ని పాలించే అధికారులందరినీ, వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మా రాష్ట్రాలు, దేశాలు, ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం, రాష్ట్రం కొరకు, జిల్లాల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చుట్టూ మీ దూతల నుంచి కావలిగా ఉండి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ దినమున భార్యను కోల్పోయిన వారిని, భర్తను కోల్పోయిన భార్యలను, తల్లిదండ్రులను కోల్పోయిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, భర్తను కోల్పోయి భార్యలందరూ బిడ్డలతో ఒంటరిగా ఉంటుండగా, ఎన్నో ఆటంకాలను ఎదుర్కొంటుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాన్ని పోషించండి, అక్కరలు మీరు తీర్చండి. మీరు ఎక్కల చాటున వారిని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, తల్లిదండ్రులు లేక అనాథలుగా బ్రతుకుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, బీదరికంలో, కరువులో, దరిద్రతలో ఉన్న బిడ్డలందరినీ కూడా మీరు ఆదరించండి. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి దేవా. అయ్యా, బిడ్డల స్థితిని అంతటినీ మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున మమ్మల్నందరినీ ఆత్మీయంగా ఆశీర్వదించండి దేవా. మా హృదయంలో మీ వాక్యాన్ని భద్రపరుచుకొని మీ యందు భయం భక్తి కలిగి జీవించుటకు, మీకు ఇష్టమైన వారిమిగా బ్రతుకుటకు మీరే మాకు సహాయం చేయండి దేవా. అయ్యా, ఈనాడు ప్రవ్వా, అనాథలుగా ఉంటున్న బిడ్డలను ఎవరూ పట్టించుకోక బాధపడుచుండగా అట్టి వారి బాధలను కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా, ఎంతో మంది ఇండ్లు అమ్మాలని, కొనాలని, ల్యాండ్ అమ్మాలని, కొనాలని, ఇతర ప్రాపర్టీస్, వస్తువులు అమ్మాలని, కొనాలని బిడ్డలు ప్రయత్నిస్తుండగా వారి ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం. ఎక్కడ ఎవరి ద్వారా మోసగించబడకుండా మంచి జ్ఞానాన్ని వారికి దయచేయండి ప్రవ్వా. ఈనాడు ప్రవ్వా, పై చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు ఫారెన్ వెళ్ళాలని ప్రయత్నిస్తుండగా ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీరే వారికి తోడయ్యండి, సహాయం చేయండి. ఫారెన్లో నివాసం ఉంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచండి దేవా. దూరదేశంలో ఉంటుండగా బిడ్డలు మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తులైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో వారు దారి తప్పిపోకుండా మీ వాక్యానికి లోబడే బిడ్డలుగా, తల్లిదండ్రులకు విధేయత చూపేవారిగా సిద్ధపరచండి దేవా. మీ కాడిని మోసే కృపను దయచేయండి. మీ పరిచర్య చేసే బిడ్డలుగా సిద్ధపరచండి. యవ్వనస్తులు చదువుకుంటుండగా, ఉద్యోగాలు చేసుకుంటుండగా మీరే వారిని ఆశీర్వదించండి, అత్యధికంగా హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వృద్ధాప్యలో ఉన్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, వృద్ధులను కన్న బిడ్డలు పట్టించుకోక, ఆరోగ్యం వారికి సహకరించక, వారిని ప్రేమించి ఆదరించే దిక్కు లేక అలమటించిపోతున్న వృద్ధులందరి ఎడల మీరే కనికరం చూపించండి దేవా. అయ్యా, బిడ్డల ఎడల మీరే ఘనమైన కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, పిల్లలను, యవ్వనస్తులను పాడు చేసే సినిమాలు, సెల్ ఫోన్స్, వ్యర్థమైన పనికి రానటువంటి వాటి నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేనికైతే బానిసలుగా బ్రతుకుతున్నారో వాటన్నిటి నుండి సంపూర్ణంగా మీరే వారిని విడిపించమని
ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా ఎంతో మంది బిడ్డలు ఒంటరిగా జీవిస్తున్నారు దేవా. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి అక్కరలు కొరతలు సంపూర్ణంగా తీర్చండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. ధైర్యంతో సంతోషంతో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా ఈనాడు ఎంతో మంది బిడ్డలు రకరకాలుగా అప్పుల భారాలలో చిక్కుకుపోతున్నారు దేవా. అయ్యా సహాయం చేయండి దేవా. ఈనాడు ఇండ్లు కట్టి అప్పుల పాలైన వారున్నారు. పిల్లల పెళ్లిళ్ళు చేసి అప్పుల పాలైన వారున్నారు. పిల్లల చదువులకు పెట్టి వ్యాపారంలో నష్టాలొచ్చి ఇలా రకరకాలుగా అప్పుల భారాన పడిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా మీరే వారి ప్రతి అక్కర కొరత తీర్చండి దేవా. అయ్యా ఈనాడు వారు ఏ కార్యం చెయ్యలేని ఆర్థిక ఇబ్బందులతో బాధపడుచున్నారు దేవా. అలాంటి బిడ్డలందరినీ కూడా మీరు దర్శించండి. మీ మంచి ధననిధిని తెరచి బిడ్డల అక్కరల కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బిడ్డలలో ఉండే భయాలను బాధలను మీరు దూరపరచండి దేవా. మీరే వారికి తోడయ్యుండి గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. రకరకాల పనుల నిమిత్తం వెళ్తుండగా మీరే వారిని కాపాడండి దేవా. మీ దూతల కాపుదల భద్రతను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఎంతో మంది బిడ్డలు కష్టంలో శ్రమతో బాధపడుచున్నప్పుడు మీరే వారిని జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి కష్టాన్ని మీరు తీర్చండి దేవా. శ్రమలను దూరపరచండి దేవా. ఈనాడు ప్రవ్వా ఎంతో మంది బిడ్డలు రకరకాల బాధల నిమిత్తం కష్టాల నిమిత్తం మీకు మొరపెడుచుండగా మీరే వారిని జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి దేవా. ఎందరైతే బిడ్డలు అనేకుల ద్వారా నిందలను అవమానాలను ఎదుర్కొంటున్నారో అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని నిందలు అవమానాల నుంచి దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా గుండె చెదిరిన వారిని మీరు బాగు చేయండి దేవా. వారి గాయములను మీరు కట్టండి దేవా. బాధపరచుబడు వారికి న్యాయం తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయండి. బంధింపబడిన వారికి మీ గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృంగిపోయిన ప్రతి బిడ్డను కూడా మీరు లేవనెత్తండి దేవా. పడిపోయిన వారిని అందరినీ మీరు ఉద్ధరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరదేశులను మీరు కాపాడండి దేవా. తండ్రి లేని వారికి మీరు తండ్రిగా ఉండండి. వారి అక్కరలు కొరతలు తీర్చి బిడ్డలు మీరు భద్రపరచమని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విధవరాళ్లను మీరు ఆదరించండి దేవా. ఆత్మీయ భర్తగా ఉండి మీరే వారిని పోషించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ యందు భయభక్తులు గల వారి కోరికను మీరు తీర్చండి దేవా. వారి కార్యములన్నిటినీ నెరవేర్చండి దేవా. బిడ్డల హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ గుప్పిలని విప్పి ప్రతి జీవి కోరికను మీరు తృప్తిపరచండి దేవా. అయ్యా మిమ్మల్ని ప్రేమించే బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా. మీరే వారిని ఆశీర్వదించండి. మేలులతో వారి కుటుంబాలను నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈ సమయాన నిజముగా మీకు మొరపెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే వారికి సమీపంగా ఉండి ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి అక్కరలు అవసరతల నుండి బిడ్డలందరినీ కాపాడమని మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమంతా మీకు నచ్చినట్లుగా మేము జీవించుటకు సహాయం చేయండి దేవా. మీ నామానికి మహిమకరంగా మేముండుటకు సహాయం చేయండి దేవా. ఈ దినమున కీడు చేయు వారి నుండి మమ్మను కాపాడండి దేవా. అపాయం ప్రమాదాల నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా కుటుంబంలో శాంతి సమాధానం లేక బాధపడుచున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తూ ఈ దినమున ప్రియులు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణం అంతట్లో తోడుగా ఉండి చక్కని క్షేమాన్ని కాపుదల భద్రతను అనుగ్రహించమని వ్యవసాయానికి వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. రకరకాల ఫీల్డ్లో ఉండి పనిచేస్తున్న బిడ్డలందరినీ మీరు దీవించండి. వారి చేతి కష్టాన్ని ఆశీర్వదించమని నేను ఎవరి గురించి మొరపెట్టలేకపోయానో ఏ విషయం గురించి ప్రార్థించలేకపోయానో దయతో నన్ను క్షమించి మరలా నాకు ఒక సమయాన్ని అనుగ్రహించమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా పరిచర్య అంతటిని మీరు దీవించి ఆశీర్వదించమని బిడ్డల ప్రార్థనలు మీరు విన్నారని వాటన్నిటికీ గొప్ప జవాబు ఇచ్చారని నమ్ముచూ స్తుతిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా ఈ దినమంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక. గాడ్ బ్లెస్ యూ.